అందరికీ నమస్కారం అండి. మొన్న మీరు చూశారు, పోయిన నెల తెల్లవారితే 3:30 ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య చూసాం. మనం చీకటి ఉంటుండగానే కరెంట్ ఆఫ్ చేసి మా ఇంటి ప్రహారీ కూడా ఏ విధంగా కొట్టారో మీరు చూశారు. చాలా దౌర్జన్యంగా కొట్టారు. అయినప్పటికీ కూడా నేను ఊర్లో లేకపోయినా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర ప్రాంతాల నాయకులు కానీ మా నర్సీపట్నం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇంటికి వచ్చి నాకు మా కుటుంబానికి మీరు చూపిన అండదండలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. మనం ఎప్పుడు తప్పు చేయం, ఎవరికి భయపడవలసిన అవసరం కూడా లేదు. ఈవేళ A1గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడిగా మాట్లాడే హక్కు నాకు ఉంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పే బాధ్యత మా అందరికీ ఉంది, ప్రజలందరికీ ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు. ఏ తప్పులు చేసినా మేము మాట్లాడితే ఇల్లు పడగొడేస్తాం, గోడలు పడగొడేస్తాం, జైల్లో పడేస్తాం, కొడేస్తాం, చంపేస్తామంటే అది రాజ్యాంగానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి పద్ధతి కాదు. మేము మాట్లాడుతూనే ఉంటాం. నువ్వు సరి చేసుకో. ఈ 3 సంవత్సరాలు చేసిన తప్పులు ఇన్ని కాదు. ఎంతమందిని చంపించావు, ఎంతమంది మీద దౌర్జన్యాలు చేసావు, ఎంతమంది ఆస్తులు పడగొట్టావు, ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నావు, ఇవన్నీ నీకు తెలిసినాయి కదా. అంచేత వాటిని సరి చేసుకొని మంచి పరిపాలన ఇవ్వడం మానేసి మాట్లాడిన వాళ్ళని అందరి మీద కక్ష సాధింపు చేయడం, బెదిరించడం ఇది పద్ధతి కాదు. సరే, అది పక్కన ఉంచండి. అధికారులు, IAS అధికారులు, IPS అధికారులు, తహసీల్దారులు, RDOలు మీరు బాగా చదువుకున్న వ్యక్తులు. ఈ చదువుకి మీరు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధం ఏముందండి? ఒక IPS ఆఫీసరు రూల్స్ వ్యతిరేకంగా గోడ పడగొడతావు అంటే దగ్గర పడగొడతావా? అనకాపల్లి జిల్లా కలెక్టరు ఎలాగ ఆర్డర్ ఇస్తావు నువ్వు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అర్ధరాత్రి అప్పుడు ఇంటికి వెళ్ళడం కానీ గోడలు పడగొట్టడం కానీ చేయకూడదని జడ్జిమెంట్ ఉంది కదా. మరి జడ్జిమెంట్ ఉంటుండగా RDO, తహసీల్దారులు, ASP గారి దగ్గర ఉండి పడగొట్టడం అంటే చట్టాన్ని వ్యతిరేకించడమే కదా. సరే, రాజకీయ నాయకులు వెళ్తే అది తప్పుడు పనులు చేస్తుంటారు, అది వేరు. వాళ్ళకి రూల్స్ తెలియవు, రాజ్యాంగం తెలియదు. మరి చదువుకున్నారు కదా, IASలు, IPSలు చిన్న చదువు కాదు కదా. మరి మీకు రూల్స్ తెలియవా? ఇటువంటి కార్యక్రమాలు ఎవరో ఏటు ఒక పనికిమాలాడు ఎవడో పడగొడిస్తారా? చెప్పాలి కదా మీరు. ఇది పద్ధతి కాదండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి పడగొట్టకూడదని చెప్పాలి కదా. ఒక నోటీస్ ఇవ్వకుండా ఏంటండి అన్యాయం? ఇలా మీరు రెచ్చగొట్టిన రోజులు జనం రెచ్చిపోతారు తప్పించి మీకు కంట్రోల్ చేస్తారనుకోవడం పొరపాటు. అంటే ఇప్పటికైనా మారండి, మారి మంచి పరిపాలన అందించారు, కాదంటలేదు. మీరు అందరూ సహకరిస్తాం, అంతేకాని మీరు దౌర్జన్యం చేస్తే మీరు బెదిరిపోయి పారిపోతాం అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడుగా చాలా పొరపాట్లు చేస్తే 3 సంవత్సరాల్లో దాన్ని సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం ఉంది, సరిదిద్దుకో. రెండవది ఏంటంటే, ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా సరిగ్గా చేసావయ్యా నువ్వు, జగన్ రెడ్డి గారు? మళ్ళీ మొన్న RTC ఛార్జీలు ఏంటి? ఇది అప్పుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఛార్జీలు పెంచడం. నువ్వు పెంచిన ఛార్జీల వల్ల సుమారు 2,170 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచావు, డీజిల్ రేట్లు పెంచావు, పెట్రోల్ రేట్లు పెంచావు, నిత్యావసర రేట్లు పెరిగాయి, ఇసుక రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగి ప్రజలు బతకడానికే కష్టపడుతున్న ఈ సమయంలో
మళ్ళీ ఆర్టీసీ రేట్లు పెంచవలసిన అవసరం ఏమొచ్చిందిగా? అంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు మాట్లాడకూడదు, ఉద్యమాలు చేయకూడదు, నీరసం తెలియకూడదు. ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు కదా. ఈవేళ 2170 కోట్ల వరకు పెంచితే ప్రజలు ఏమైపోతారండి ఈ సమయంలో? ఆర్టీసీ నిర్వీర్యం చేస్తే కదా. ఆర్టీసీ అంటే ఒక పెద్ద సంస్థ, సామాన్య ప్రజలకి ట్రాన్స్పోర్ట్. అది పెద్ద పెద్ద వాళ్ళంతా కారుల్లో తిరిగి మోటార్ సైకిల్ తిరుగుతూ ఉంటారు. సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఈవేళ మనకున్నటువంటి 26 జిల్లాల్లో సుమారు 111,763 బస్సులు నడుస్తున్నాయి. ఇన్ని బస్సులు నడుస్తూ ఉంటే రేట్లు పెంచితే సామాన్య ప్రజలు ఎలా భరిస్తారు అనుకున్నారండి? కనీసం ఆలోచన శక్తి ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వరుస పెట్టి అన్నీ పెంచుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఎలా బతుకుతారని ఎప్పుడైనా ఆలోచన ఉందా నీకు? రోజుకి 65 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు ప్రతిరోజు బస్సుల్లో. ఈ 65 లక్షల మంది మీద ఎంత భారం పడుతుందండి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా మీ ఆఫీసులతో రివ్యూ చేసావా? రాత్రి కళ్ళకు వస్తే ఉదయం పెంచేస్తావా? అంటే నీ డబ్బు కోసం, నీ ఆదాయం కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అప్పులు చేసేయడం, ఆదాయం లేకపోతే మళ్ళీ ఆదాయం కోసం ప్రజల మీద పన్నులు వేయడం. ఇది పద్ధతి కాదు కదా. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ ఉంటే మా మీద కేసులు పెడతాం. ఎంతమంది మీద కేసులు పెడతావు? ఎంతమందిని వరికట్టగలవు? అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకం వస్తుంది కదా నీకు, నీ కళ్ళారు చూస్తున్నావు కదా. అయినా అసలు ఇంత మూర్ఖత్వంగా వెళ్ళడం పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఈవేళ మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 3 సంవత్సరాలు మాట్లాడలేదు జనం. నీకు భయంపడో, లేదా నీ దౌర్జన్యానికి భయంపడో, లేదా నీ గోండాలకు భయంపడో. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఎక్కడ మీటింగ్లు పెట్టినా జనం తండోపు-తండాలకు వస్తున్నారు. ప్రతి వారు కూడా మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు. ఆ విమర్శల్ని నువ్వు పాజిటివ్గా తీసుకో, దాన్ని పరిష్కారం చేయి. అంతేకాని నెగిటివ్గా తీసుకొని నన్ను ఎవడు విమర్శిస్తాడు? ఈ మధ్యన 10 మీటింగ్లు చూస్తున్నాను, నా ఎంటుకలు ఎవడు పేకలేడు అంటున్నావు. అంటే పీకుతో అర్థమైపోయింది నీకు. పాజిటివ్ తీసుకోక 2 సంవత్సరాల టైం ఉంది, పాజిటివ్ తీసుకొని ఇప్పుడు కానీ సరిదిద్దుకుంటే బాగుంటుంది. తప్పించి అన్నిట్లోనూ మోసాలు. ఏ కార్యక్రమం కరెక్ట్గా చేసి చెప్పు. అమ్మఒడి అన్నావు, 15,000 అన్నావు, 2,000 కట్ చేస్తావు. ఆ 2,000 రూపాయలు 2,000 కట్ చేసే కదా ప్రతి మనిషి దగ్గర. 3 సంవత్సరాల్లో 2,000 ఎంత డబ్బు ఉంది? ఆ డబ్బు ఏమైంది? ఎక్కడ ఖర్చు పెట్టావు? అది మోసం కదా. ఈవేళ ఆరోగ్యశ్రీ చంద్రబాబు టైంలో పెట్టి స్కీమ్, అది డైరెక్ట్గా హాస్పిటల్కి ఇచ్చేవాళ్ళం మేము. ఇప్పుడు ఏమన్నావు? తల్లిదండ్రులకు ఇచ్చేస్తా అంటున్నావు. తల్లిదండ్రులకు ఇచ్చేస్తే హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తారు? డాక్టర్లు చేస్తారండి. ఈ తల్లిదండ్రులు వాడేశారు ఇంకో డబ్బు, డాక్టర్లు ఆపరేషన్ చేస్తే డాక్టర్ డబ్బులు లేకపోతే ఇవ్వడు కదా. దానివల్ల ప్రజలు నష్టపోతారు కదా. ఇలాగ ఆలోచన లేని విధానాలు. నాడు నేడు అన్నావు, అంతా అవినీతి కదా. నాడు నేడు ఇలాగ అన్ని విధాలుగా మోసం చేసి ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తున్నావు. అల్లూరు సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా నేను అతను సమాధి చేసినటువంటి ప్లేస్కి వెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారండి? వారం రోజులు ఏమో ఉత్సవాలు చేయమన్నారు. ఎక్కడ చేశారండి? ఇక్కడ అసలు దహనపరిచిన ఏరియాలోనే ఉత్సవాలు చేయకపోతే రాష్ట్రాంతా ఎక్కడ చేసావు? మరి దేనికని ప్రకటించడం ఉత్సవాలని? ఇవన్నీ కూడా జగన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆర్టీసీ వ్యవస్థను సర్వనాశనం చేసేసాం. ఆ రోజు ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పి ఆర్టీసీని ప్రభుత్వం కలిపేస్తున్నాను అన్నావు. పాప అమాయకుల వర్కర్స్ అందరూ హాస్పిటల్ నీకు మొత్తం ఓట్లు వేశారు. ఇప్పుడు ఏం చేసావు? వర్కర్స్నేమో ప్రభుత్వంలో కలిపో, బస్సులు మాత్రం కలపలేదు. ఇది ఎలాగే అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది?